హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ రోజు. అదేంటో తెలుసుకునే ముందు మన సినీ మ్యాటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శ్రీకాంత్ ఓదెల అతను ఒక యువ దర్శకుడు. అతనితో చిరంజీవి గారు అయితే నెక్స్ట్ మూవీ తీస్తున్నట్టుగా ఒక మూవీ కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ప్రెసెంట్ శ్రీకాంత్ ఓదెల గారు అయితే నాని గారితో పారడైజ్ అనే మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అయితే చివరి దశకి ఎండింగ్ అయితే చేరుకుంది. మరో కొన్ని నెలల్లో రిలీజ్ కూడా అవబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ప్రస్తుతానికి వశిష్ఠ గారి డైరెక్షన్ లో విశ్వంబర అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల గారు దసరా మూవీతో వచ్చి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ అయితే చేశారు. యాక్చువల్ గా దసరా సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల గారు తన రాసుకున్న కథని తన అభిమాన నటుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే వినిపించారట. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నాని గారితో తీస్తున్నటువంటి పారడైజ్ మూవీ రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి గారితో తీయబోయే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారట. ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ అయితే శ్రీకాంత్ ఓదెల గారు రిలీజ్ చేశారు. అందులో క్యాప్షన్ వచ్చేసి హీ ఫైండ్స్ హిజ్ పీస్ ఇన్ వైలెన్స్ అంటూ రాసుకొచ్చారు. అంటే అర్థమవుతుంది ఇది ఒక పక్కా మాస్ కల్ట్ మూవీ అని. స్టాలిన్ సినిమా గుర్తుందిగా, ఎటువంటి ప్రపంచం సృష్టించిందో అటువంటి టైప్ మూవీ నట ఇది. ప్రతి మాస్ మెగా ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా ఈ మూవీలో మాస్ సీన్స్ అయితే క్రియేట్ చేశారట. ఇక మెగాస్టార్ మూవీ అంటే ఆ గ్రేస్, ఆ మాస్, ఆ క్లాస్ ఇక ఊహించనక్కర్లేదు. ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా చూసే మూవీ ఏదైనా ఉందంటే అది మెగాస్టార్ గారి మూవీ. మరి చూడాలి శ్రీకాంత్ ఓదెల గారు మెగాస్టార్ చిరంజీవి గారితో తీసే ఈ మూవీ ఏ విధంగా క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని అలరిస్తారో అని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.